హాయ్ ఫ్రెండ్స్, 2 లేయర్స్ ఫ్రిల్స్ లాంగ్ ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చాలా ఈజీగా ఉంటుంది. ప్రతి ఒక్క సైజుకి అయితే సరిపోతుంది కూడా. చాలా అంటే చాలా ఈజీ మెథడ్ ఉంటుంది. ఈ స్టైల్లో కటింగ్ అయితే చేయండి. నడుము దగ్గర కానీ టైట్ లూజ్ అనేది అస్సలు రాదనమాట. చితకలు లేకుండా నీట్గా ఫినిషింగ్ కూడా ఉంటుంది. అసలు బోటి స్టైల్లో ఉంటుంది. చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. అసలు మనం టైలరింగ్ దగ్గర కుట్టించామంటే అలా అసలు నమ్మారనమాట. రెడీమేడ్ స్టైల్లో కూడా ఉంటుంది. ఓకేనా? వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. మా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళేద్దాం. ఫస్ట్ అయితే ఈ విధంగా లైనింగ్ అలాగే ఒరిజినల్ కంటే ఒక శారీ అయితే తీసేసుకున్నాను. లైనింగ్ వచ్చేసి బాడీ పార్ట్కి అయితే కాటన్ తీసేసుకున్నాను 1 మీటర్. ఓకేనా? ఆరబెట్టేసుకున్నాను ఆల్రెడీ. ఇది వచ్చేసి సారీ, ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్. లైట్ కలర్లో ఉంది బ్లౌజ్ పార్ట్ అనమాట. ఇదంతా శారీ. ఓకేనా? దీనికి మళ్ళీ పళ్ళు అయితే వచ్చిందనమాట. అంటే కొంగు అయితే వేయడానికి సపరేట్గా అయితే తీసేస్తున్నాను కొంగు. ఓకేనా? ఇలాగైతే పక్కన పెట్టేసి ఇప్పుడు బాడీ పార్ట్కి మనం లైనింగ్ తీసేసుకోవాలి. ఈ విధంగా నేను చెప్పాను కదా ఆల్రెడీ నానబెట్టేసుకొని ఆరబెట్టేసుకున్నాను అనేసి. లైనింగ్ వచ్చేసి ఓకేనా, ఇది వచ్చేసి కాటన్ 1 మీటరు. బాటమ్ పార్ట్కి అయితే పాలిస్టర్ తీసేసుకున్నాను 2 మీటర్. పొడవు వచ్చేసి బాడీ పొడవు 14.5 ఇంచులు. 14.5 ఇంచుల దగ్గర అయితే మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత టోటల్ వీటితో షోల్డర్ కలిపేసుకొని 6 ఇంచులు ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ సంకరౌండ్ వచ్చేసి మనకి షోల్డర్ ఎంత తీసేసుకున్నాం 6 ఇంచులు కదా. ఇక సంకరౌండ్ వచ్చేసి కూడా 6 ఇంచులు. ఓకేనా? ఇప్పుడు లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి. షోల్డర్ దగ్గర స్ట్రైట్గా ఇక్కడ కూడా సంకరౌండ్ దగ్గర కూడా ఈ విధంగా ఎల్ షేప్లో అయితే మార్క్ చేసుకోవాలి. మనకి విడత వచ్చేసి 2.5 ఇంచులు. ఓకేనా? నెక్ విడత. ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి 11 ఇంచులు ఈ విధంగా. ఓకేనా? ఇక్కడ నడుము వచ్చేసి ఒక 1 ఇంచ్ తగ్గించి ఒక 10 ఇంచెస్ పెడుతున్నాను. మీరు పైన ఎంత పెట్టారు కింద పెట్టకుండా ఒక 1 ఇంచ్ తగ్గించి ఈ విధంగా బాడీ షేప్లో డ్రా చేసుకుంటే మనకి కరెక్ట్ సెట్ అవుతుంది నడుము దగ్గర. ఓకేనా? ఇంకా సంకరణ అనేది డ్రా చేసేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అంతానే చాలు, ఎక్కువ వద్దు మనకి. ఓకేనా? సంకరణ. ఇక్కడ నెక్ పొడవు వచ్చేసి ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి 5 ఇంచులు అయితే పెడుతున్నాను. మీ ఇష్టం, కొంచెం ఇంకా డీప్ పెట్టేసుకుంటే కూడా పెట్టేసుకోవచ్చు మీ ఇష్టం. అది ఒక 10 ఇంచులు లేదా ఒక 7 ఇంచులు కూడా పెట్టేసుకోవచ్చు. పైన పెడితే ఎంత పెట్టాము 2.5 కదా, కింద కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 2.5 పెట్టేసుకొని ఈ విధంగా ఎల్ షేప్లో అయితే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు రౌండ్ షేప్ని డ్రా చేసుకోవాలి నెక్ని. ఓకేనా? ఈ విధంగా మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు సీజర్ తీసేసుకొని మనం ఎలా అయితే మార్క్ చేసేస్తున్నామో యాజ్ ఇట్ ఈజ్గా అలానే కట్ చేసుకుంటూ రావాలి. ఎవరైతే లైక్ చెప్తే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది చాలామందికి అయితే షేర్ అవుతుంది. అలాగే కొత్తగా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే వస్తుంటాయి మన ఛానల్లో. ఓకేనా? ఈజీ మెథడ్లో ఉంటుంది కటింగ్ స్టిచ్చింగ్. ఈ విధంగా ఒక బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాము, ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డింగ్ వైపునే మనం వేసేసుకోవాలి. వీడియో చూపించినట్టుగా. ఓకేనా? ఇలా వేసేసుకొని మార్క్ చేసుకోవాలి. యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలాగా మార్క్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ సంకరౌండ్ని లోత్ అనేది తీస్తున్నాను ఫ్రంట్ పార్ట్కి. ఓకేనా? ఈ విధంగా యాజ్ ఇట్ ఈజ్గా ఎలా ఉందో అలాగా బాడీ పార్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్ పార్ట్ లాగానే మార్క్ చేసుకొని సంకరౌండ్ దగ్గర కూడా లో తీసేసుకోవాలి. మనం నెక్ పొడవు వచ్చేసి 6 ఇంచులు. ఓకేనా? ఫ్రంట్ నెక్ ఇలా ఎల్ షేప్లో మార్క్ చేసుకున్నాను కదా. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం కోనలాగా వచ్చే విధంగా అయితే మార్క్ చేస్తున్నాను ఇలాగా. ఓకేనా? మొత్తం రౌండ్ అయ్యి వస్తుంది. సెంటర్లో మాత్రం కోనలాగా అయితే వస్తుంది అనమాట ఈ విధంగా. ఓకేనా? వీడితో వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గానే 2.5 అని ఇప్పుడు కట్ చేసుకోవాలి యాజ్ ఇట్ ఈజ్గా. ఇలా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా. ఓకేనా? డౌట్స్ అయితే ఉండవు, ఈజీ ఉంటుంది కటింగ్ స్టిచ్చింగ్. ఇప్పుడైతే కట్ చేసుకోవాలి ఇటు సైడ్ కూడా యాజ్ ఇట్ ఈజ్. బాడీ పార్ట్కి మాత్రమే లోత్ అనేది తీస్తాను అనమాట. హ్యాండ్స్కి అయితే అసలు తీయను. మీ ఇష్టం, హ్యాండ్స్ కూడా లోత్ అనేది తీసేసుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తాను చూడండి. నెక్ అనేది ఇలా అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. హ్యాండ్స్ వచ్చేసి ఇటు సైడ్ నుంచి ఈక్వల్గా ఉంది కదా, ఇది తీసేసుకుంటున్నాను. హ్యాండ్స్ ఇలాగా 4 లెవెల్స్ విధంగా అయితే ఫోల్డింగ్ వేసేసుకున్నాను కదా. ఫోల్డింగ్ మన వైపు వచ్చే విధంగా అయితే ఫోల్డింగ్ వేసేసుకోవాలి. పొడవు వచ్చేసి ఎంత ఉందని చూసుకోవాలి ఫస్ట్. ఇది వచ్చేసి పొడవు వచ్చేసి 8.5 ఇంచులు ఉంది మనకి. ఇంకా ఒక 3 ఇంచులు అయితే కావాలన్నమాట. ఓకేనా? 3 ఇంచులు కావాలి కదా. మనం ఫస్ట్ ఇలా హ్యాండ్ షేప్ని మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా నార్మల్ హ్యాండ్ షేపే. ఓకేనా? ఈ విధంగా స్కార్ట్ పెట్టేసుకోవాలి సెంటర్ దగ్గర. ఇక్కడ జాయింట్ ఉంది, జాయింట్ ఓపెన్ చేసేసుకోవాలి.
పైన అయితే మనకి జాయింట్ అనేది పడుతుంది అనమాట. ఓకేనా, ఇక్కడ 3 ఇంచులంతా జాయింట్ పడుతుంది. దీంట్లో కట్ చేసుకోవాలి. ఓకేనా, వెళ్ళకూడదు. ఇప్పుడు లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, ఒరిజినల్ క్లాత్ కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ విధంగా దీంట్లో బ్లౌజ్ ఉంది కదా, బ్లౌజ్ పార్ట్ని అయితే సపరేట్ అయితే చేసేసుకుంటున్నాను. మనకి కొంచెం అడ్డు రాకుండా ఈ విధంగా సపరేట్ అయితే చేసేసుకున్నాం కదా. ఇప్పుడు డబల్ ఫోల్డింగ్ లాగా పొడవుగా అయితే మనం ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలాగా ఇప్పుడు చూపించండి, ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని నీట్గా పెట్టేసుకున్న తర్వాత హ్యాండ్స్ ఉన్నాయి కదా, హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ విధంగా మనం ఎక్స్ట్రా పొడవు ఉంది కదా, మనకి 11 ఇంచులు రావాలి కదా హ్యాండ్స్. ఈ విధంగా పైన 3 ఇంచులు ఎక్స్ట్రా అనేది పెట్టేసుకొని ఇలాగా ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోండి. ఓకేనా, ఈ విధంగా ఇలా కట్ చేసుకున్న తర్వాత సైడ్కి జాయింట్ ఉంది కదా ఒరిజినల్ క్లాత్, ఆ జాయింట్ని కూడా ఓపెన్ చేసేసుకోవాలి. ఈ విధంగా మనకి లైనింగ్ హ్యాండ్స్ కి జాయింట్ పడతాయి. అలాగే ఒరిజినల్ క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ కూడా హ్యాండ్స్ కి అయితే సైడ్ కి కంపల్సరీ అయితే జాయింట్ అయితే పడుతుంది. ఎలా తీసేసుకుని చెప్తాను. ఫస్ట్ అయితే ఇలాగా మళ్ళీ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకుని బ్యాక్ పార్ట్ ఈ విధంగా పెట్టేసుకోవాలి. నీట్గా పెట్టేసుకుని ఒక 1/2 ఇంచ్ అంతా క్లాత్ ఎక్స్ట్రానే వదిలేసి కట్ చేసుకోవాలి. ఓకేనా, మనకి ఎక్కువనే కట్ చేసుకోవాలి ఒరిజినల్ క్లాత్. ఈ విధంగా వేస్తే కట్ చేసుకుని రావాలి. ఒక పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకో పార్ట్ని ఈ విధంగా నీట్గా సర్దేసుకొని పార్ట్ పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఓకేనా. ఇప్పుడు మిగిలిన క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్లో మనం హ్యాండ్స్కి జాయింట్ పడతాయి కదా, ఒరిజినల్ క్లాత్ జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్లో కొంగు ఉంది కదా, శారీ క్లాత్, ఆ కొంగుని కూడా మనకు అవసరం లేదా, కొంగు సపరేట్ చేసేసుకోవాలి. కొంచెం కట్ చేసుకొని క్లాత్ ఈ విధంగా చింపేసి మనకు స్ట్రైట్గా వస్తుంది అనమాట. ఈ విధంగా ఓకేనా. బాటమ్ పార్ట్కి వచ్చేసి 3 మీటర్ తీసేసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్నాను అనమాట. క్లాత్ జరగకుండా మనకి ఇలాగా సేఫ్టీ పిన్స్ పెట్టేసుకోవాలి. దీని పొడవు అయితే పొడవు వచ్చేసి మనకి ఇక్కడ ఒక 27 ఇంచులు అయితే తీసేసుకున్నాను. ఈ విధంగా మార్చి చేసుకున్నాను. ఇక్కడ పైన బార్డర్ మనకు అవసరం లేదు, ఇటు సైడ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 27 ఇంచులుగా మార్చి చేసుకుని ఇప్పుడు స్ట్రైట్గా అయితే కట్ చేసుకోవాలి. మనకి ఇంకో లేయర్ వస్తుంది కదా, ఆ లేయర్ అనమాట. ఆ లేయర్ కోసం కొంచెం తక్కువ కట్ చేసుకోవాలి. పైన లేయర్ స్ట్రైట్గా ఇలా కట్ చేసుకున్నాను కదా. ఇటు సైడ్ ఉన్న బార్డర్ మనకు అవసరం, అది కూడా ఆ పార్ట్ కట్ చేసుకోవాలి. దీంట్లో మనం 2 పార్ట్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా కొంచెం కాడ పెట్టేసి చింపేసామనుకోండి, మనకి స్ట్రైట్గా వస్తుంది. ఇలా సీజర్తో కట్ చేయడం కంటే. ఓకేనా, ఈ విధంగా ఇలా ఇప్పుడు ఇటు సైడ్ కొంచెం కట్ చేసుకోవాలి. ఇలాగ దారి లేకుండా. ఓకేనా, 2 పార్ట్స్ లాగా డివైడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇంకా సెకండ్ లేయర్ని కట్ చేసుకోవాలి. దీంట్లో కొంగు పార్ట్ వచ్చి కట్ చేసాను. ఇలాగా దీంట్లో డబల్ ఫోల్డింగ్ చేసుకొని 2 పార్ట్స్ లాగా డివైడ్ చేసేసుకోవాలి. దీనికైతే సెకండ్ లేయర్కి కొంచెం క్లాత్ ఎక్కువ కావాలి మనకి. పైన లేయర్ వచ్చేసి మాకు 3 మీటర్ తీసేసుకున్నాం కదా. ఈ పొడవు వచ్చేసి మనకి 8 ఇంచులు తీసేసుకున్నాను. దీనికి కొంచెం అయితే ఎక్స్ట్రా పడుతుంది. కొంచెం పీస్ కట్ చేసాను అని చెప్పాను కదా, ఆ పీస్ నుంచి మనం తీసేసుకోవాలి ఎక్స్ట్రా పార్ట్ని. ఇప్పుడు లైనింగ్ అయితే కట్ చేసుకుందాము. లైనింగ్ వచ్చేసి ఇది వచ్చేసి పాలిస్టర్ అనమాట. ఇది వచ్చేసి మనకి పొడవు అనేది చూసుకోవాలి, ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేసి. ఎప్పుడైనా లైనింగ్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ కంటే లైనింగ్ పైకే ఉండాలి. ఇది వచ్చేసి మనకి 32 ఇంచులు ఉంది, మనకి సరిపోతుంది. ఓకేనా, ఇప్పుడు డబల్ ఫోల్డింగ్ మీదనే ఇప్పుడు మనం 2 పార్ట్స్ లాగా ఇలా డివైడ్ చేసేసుకోవాలి, కట్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఇలాగా కటింగ్ అయితే నేర్చేసుకున్నారు కదా, టోటల్గా ఈజీ మెథడ్లో ఉంది కదా. ఇప్పుడు స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళేద్దాం, స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఈ విధంగా అయితే ఇలాగ ఫస్ట్ లైనింగ్ని ఇలాగ ఒరిజినల్ క్లాత్ మీద సీదా మీద పెట్టేసుకోవాలి. నేనైతే తిప్పేస్తాను, మీ ఇష్టం. పట్టీ వేయాలనుకుంటే కూడా పట్టీ కూడా వేయచ్చు. ఈ విధంగా సీదా మీద పెట్టేసి తిప్పాలనుకుంటే సీదా మీద పెట్టేసి కుట్టు అనేది వేసేసుకుంటూ రావాలి. ఇలాగా ఈ విధంగా షేప్ ఎలా ఉందో అలాగా మనం చేతులు ఈ విధంగా పెట్టేసుకోవాలి. బాడీ పార్ట్స్ మీద ఇలా పెట్టేసుకొని ఇలా మూల దగ్గర సూదికి ఇలా కింది దింపేసి పాదాన్ని పైకి ఎత్తేసి ఇలాగ నీట్గా చేసేసుకోవాలి ఇతల వైపు. ఓకేనా, ఇలా నీట్గా చేసేసుకొని నెక్ ఇలా నీట్ చేసేసుకుంటే మనకి నెక్ అనేది బాగా ఈజీగా తిరుగుతుంది, పర్ఫెక్ట్గా కూర్చుంటుంది అనమాట నెక్ కూడా మనకి. ఓకేనా, ఈ విధంగా నెక్ ఎలా ఉందో అలాగా తిప్పుకుంటూ అయితే మనం కుట్టు అనేది కుట్టుకుంటూ రావాలి ఈ విధంగా. ఓకేనా, ఇప్పుడు దారాన్ని అయితే కట్ చేసేయాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఒరిజినల్ క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి ఈ విధంగా. కాట్ పెట్టేసుకోవాలి మూల దగ్గర, అలాగే సైడ్లో కూడా మొత్తం చిన్న చిన్నగా కాట్ పెట్టేసుకోవాలి, మనకి ఈజీగా తిరుగుతుంది. ఇలా తిప్పేసి ఇక్కడ లైనింగ్ వైపు ఇలా తిప్పి ఒక పైకుట్ అనేది వేసేసుకుంటూ రావాలి. ఓకేనా, ఇలాగ వీడియోలు చూపిస్తుంది కదా, ఈ విధంగా ఇలాగ ఇలా పెట్టేసి కుట్టు వేసేసుకుంటూ రావాలన్నమాట. మనం కుట్టు ఎలా వేస్తున్నామో అలాగే చెయ్యని తిప్పుతూ రావాలి, ఇలాగ నీట్గా పడుతుంది. ఓకేనా, దారాన్ని కట్ చేసేయాలి. ఇప్పుడు ఇలాగా
తిప్పేసి క్లాత్ని నీట్గా చేసేసుకోవాలి. ఒరిజినల్ క్లాత్ని వీడియోలో చూపిస్తుంది కదా ఈ విధంగా ఇలా నీట్గా పెట్టేసుకొని పైకి కుట్టు వేసేసుకుంటూ రావాలి. షేప్ ఎలా ఉందో అలాగా కుట్టు వేయాలి. మనం లైనింగ్ వైపు పై కుట్టు వేయడం వల్ల మనకి ఈజీగా తిరుగుతుంది అనమాట. క్లాత్ ఎక్కువ తక్కువ లేకుండా, లేదంటే ఒరిజినల్ క్లాత్ ఎక్కువగా వచ్చేస్తుంది ముందరికి. ఓకేనా, ఇలా వేసామనుకోండి మనకి నీట్గా కూర్చుంటుంది అనమాట. ఇలా ఒరిజినల్ క్లాత్ జరుపుతూ నీట్గా పెట్టేసుకుంటూ కుట్టు అనేది వేసేసుకుంటూ రావాలి. ఇలాగ దారాన్ని అయితే కట్ చేసేయాలి. చూసారు కదా, నెక్ అయితే తిప్పేసుకున్నాం కదా. ఇప్పుడు సైడ్కి లైనింగ్ ఒరిజినల్ క్లాత్ జరగకుండా ఇలాగ పెట్టేసుకొని కుట్టు అనేది వేసేసుకుంటూ రావాలి. ఇలాగా చెయ్యి అనేది కరెక్ట్గా మనకి బాడీ పార్ట్ మీద పెట్టేసుకుంటూ క్లాత్ జరుపుకుంటూ కుట్టు అనేది వేసేసుకుంటూ ఇలాగా చూసారు కదా, చూసుకోవాలి లైనింగ్ ఎటు సైడ్ ఉంది కూడా చూసుకొని కుట్టు వేసేసుకుంటూ ఇలాగా దారాన్ని కట్ చేసేయాలి. ఇప్పుడు ఇటు సైడ్ వేసేసాం కదా, ఇటు సైడ్ సంకల కూడా వేసేసుకోవాలి. మొత్తం బాడీ సైడ్ కింది వైపు ఇలాగ టోటల్గా వేసేసుకొని ఎక్స్ట్రా ఒరిజినల్ క్లాత్ ఉంటుంది కదా కట్ చేసుకోవాలి. ఈ విధంగా లైనింగ్ ఎంత ఉందంత ఒరిజినల్ క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి ఇలాగా ఈ విధంగా. ఇప్పుడు మనం డాట్స్ వేసేసుకోవాలి. ఇలాగ ఫోల్డింగ్ చేసుకున్నాం కదా, ఇలాగ ఒక 1/2 ఇంచ్ వేసేస్తే సరిపోతుంది. డాట్కి కుట్టు తీసేస్తున్నప్పుడు ఒక దారం కొంచెం ఎక్కువ ఎడ్ చేసి కట్ చేసేయండి. ఓకేనా, మళ్ళీ ఇటు సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసుకొని వీడియో చూపిస్తున్నది ఈ విధంగా ఫోల్డింగ్ వేసేసుకోవాలి. మనకు కరెక్ట్ వస్తుంది అన్నమాట. డాట్స్ వేస్తేనే ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ మనకి ఈజీ కూర్చుంటుంది. మనం ఫ్రంట్ పార్ట్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా, ఈ సేమ్ యాస్టీజ్గా బ్యాక్ పార్ట్ కూడా లైనింగ్ చేంజ్ చేసుకుని డాట్స్ వేసేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు హ్యాండ్స్కి జాయింట్ ఏ విధంగా వేసేసుకోవాలి చూపించండి. జాయింట్స్ అయితే హ్యాండ్స్కి లైనింగ్ ఉన్నాయి, అలాగే ఒరిజినల్ క్లాత్ కూడా ఈ విధంగా అయితే కట్ చేసుకుని చెప్పాను కదా. ఇలా పట్టి అయితే ముందర వస్తుంది అనేసి ఒక 3 ఇంచ్ అంతా ఈ విధంగా పట్టికి. ఓకేనా, ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు లైనింగ్ పార్ట్ తీసేసుకొని ఇప్పుడు ఫస్ట్ పట్టి ఉంది కదా, పట్టిని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు కుట్టు వేసేసుకుంటూ రాలి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదిలేసుకొని ఖర్చుకి ఈ విధంగా వీళ్ళు చూపిస్తున్నాం కదా, ఈ విధంగా వేసేసుకుంటూ దారాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు పై కుట్టు వేసేసుకుంటారు. పట్టి వైపు తిప్పి పై కుట్టు వేయాలి. ఓకేనా, ఈ విధంగా దారాన్ని కట్ చేసేయాలి. ఇప్పుడు ఇక్కడ సైడ్కి అయితే కింది వైపు అయితే చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి కదా జాయింట్స్, ఆ జాయింట్ వేసేసుకోవాలి. ఒకవేళ మీరు హ్యాండ్స్కి లైనింగ్ వేయకూడదు అనుకుంటే కూడా మీ ఇష్టం, అది నేనైతే వేస్తున్నాను లైనింగ్. ఓకేనా, మళ్ళీ పై కుట్టు వేసేసుకుంటూ రావాలి. సేమ్ యాస్టీజ్గా ఇటు సైడ్ కూడా జాయింట్ అనేది వేసేయాలి. ఇటు సైడ్ చూపిస్తుంది ఇలా ఇటు సైడ్ ఇలా పెట్టేసి సేమ్ ఇలా వేసేసి దారాన్ని కట్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఇంకో లైనింగ్ కూడా జాయింట్ చేసుకోవాలి. ఒరిజినల్ క్లాత్ కూడా ఇలాగా సీదా ఇలా పెట్టేసుకోవాలి. ఓకేనా, హ్యాండ్ షేప్ ఎంత వరకు ఉందో అంతవరకు అయితే మాత్రమే నేను పీస్ అనేది తీసేసుకున్నాను, జాయింట్ పీస్. ఓకేనా, ఎక్కువ పొడవు అయితే తీసుకోలేదు. ఓకేనా, దీనికి పై కుట్టు కనిపించకుండా 2 కుట్లు అయితే వేస్తున్నాను. నీట్గా ఉంటుంది అనమాట. మనకి పై కుట్టు అనేది కనిపించదు, జాయింట్ వేసినట్టుగా కనిపించదు అనమాట. దారాన్ని అయితే కట్ చేసేయాలి. ఇప్పుడు ఇటు సైడ్ వేసేసాం కదా, సేమ్ యాస్టీజ్గా యువతల వైపు కూడా మనం ఇంకో జాయింట్ ఉంది కదా, జాయింట్ క్లాత్ని ఈ విధంగా సీదా మీద ఇలా పెట్టేసుకొని జాయింట్ చేసుకోవాలి. 2 కుట్లు వేసేసి దారాన్ని కట్ చేసుకోవాలి. ఇలాగా చూసారు కదా, నీట్గా అయితే ఉంటుంది అనమాట. ఈ విధంగా పై కుట్టు వేయకుండా ఇప్పుడు సీదా మీద ఈ విధంగా ఇలాగా జాయింట్ వేసిన వైపు అయితే ఇలా పెట్టేసుకోవాలి. మనకి తిరుగుతుంది అనమాట. లేదంటే ఈ జార్జెట్ క్లాత్ కాబట్టి మనకి జాయింట్ వేసిన క్లాత్ వేసేస్తే కనిపిస్తుంది. అందుకే ఇలాగ పెట్టేసి సీదా మీద ఉల్టా పెట్టేసి కుట్టాలన్నమాట. లైనింగ్ క్లాత్ వచ్చేసి. ఓకేనా, ఇలా దారాన్ని కట్ చేసేది కుట్టు వేసిన తర్వాత. ఇప్పుడు తిప్పేసి లైనింగ్ వైపు కుట్టు వేసేసేయాలి ఈ విధంగా ఇలా. ఓకేనా, దారాన్ని కట్ చేసేయాలి. ఇప్పుడు మళ్ళీ ఇలా తిప్పేసుకోవాలి. అంటే మనం ఒక కుట్టు లైనింగ్ మీద వేసేసాం కదా, ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద వేయాలి. ఒరిజినల్ క్లాత్ వేస్తే మనకి స్టిఫ్గా నిలబడి ఉంటుంది అనమాట. క్లాత్ అనేది జరగదు మనకి. ఓకేనా, ఇలా ఈ విధంగా ఇప్పుడు దారాన్ని కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా తిప్పేసుకున్నాం కదా. ఇప్పుడు అలాగే లైనింగ్ పార్ట్ ఒరిజినల్ పార్ట్ మనకి జరగకుండా ఉండాలి కాబట్టి ఈ విధంగా వీడియోలు చూపిస్తుంది కదా, ఇలాగ పెట్టేసుకోవాలి. కుట్టు వేసేసుకుంటూ రావాలి.
క్లాత్ మీద ఎప్పుడైనా కానీ చేతులు పెట్టేసుకుని జరుపుకుంటూ కుట్టేసేసుకుంటే మనకి ముడతల్లాగా రాదనమాట. దారాన్ని కట్ చేసేయాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉంటుంది కదా ఈ ఒరిజినల్ క్లాత్, ఇక్కడ జాయింట్ పీసెస్ ఎక్స్ట్రా ఉన్నాయి కదా, కరెక్ట్గా అయితే కట్ చేసుకోవాలి హ్యాండ్ షేప్లో ఈ విధంగా. ఓకేనా, ఇలా నేను చెప్పాను కదా హ్యాండ్స్కి అయితే లోత్ అనేది తీయడం లేదు, ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి మాత్రమే లోత్ అనేది తీస్తున్నాను అనేసి చెప్పాను కదా. ఇలాగ సేమ్ ఇదే విధంగా ఇంకో హ్యాండ్ కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇక్కడ ఎక్కువ ఉంది కదా జాయింట్ కూడా కట్ చేస్తున్నాను. ఇలాగ ప్రిపేర్ చేసేసుకున్నాను కదా, చూసారు కదా 2 హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు బాటమ్ పార్ట్ ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలో కూడా చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఇలాగా పార్ట్ తీసేసుకోవాలి, ఇలాగ చిన్న లేయర్ మీద జాయింట్ చేసుకోవాలి. చెప్పాను కదా జాయింట్ అయితే చేసేసుకున్నాను సెకండ్ లేయర్ మీద. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ లేయర్ ఉంది, ఫస్ట్ లేయర్కి ఫస్ట్ ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. ఒక 1 ఇంచ్ అంతా వదిలేసేయండి అటు సైడ్. ఓకేనా, మనం కుట్టు వేసాం కదా సైడ్ కుట్లకి సరిపోతుంది అనమాట. కొంచెం చిన్నగా దగ్గర పెట్టండి. దగ్గర పెడితే చాలా లుక్ అనేది బాగుంటుంది. ఓకేనా, వెలుపు ఎక్కువ పెట్టకుండా ఆ వెడల్పు అనేది తగ్గాలి. ఓకేనా, చాలా అంటే ఒక హాఫ్ ఇంచ్ అంతా పెట్టేసాను. చూసారు నేను వీడియో చూపిస్తాను కదా ఎంత దగ్గర పెడుతున్నాను. ఇలాగా పెట్టేసుకుంటూ కుట్టేసేసుకుంటూ ఇలా రావాలి అనమాట. ఇలాగ ఓకేనా, లాస్ట్లో కూడా ఇలాగ ఇటు సైడ్ కూడా ఒక 1 ఇంచ్ అంతా వదిలేసేయాలి, ఆ కుట్టులో వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా, దారాన్ని కట్ చేసేయాలి. చూసారు కదా ఈ విధంగా అయితే ఫ్రిల్స్ అనేది పెట్టేసుకోవాలి. ఇలాగా ఇలా చూపించండి చూడండి ఎంత దగ్గరకు వచ్చాయో ఇలాగా. ఇప్పుడు కింది వైపు 2 సార్లు ఇలాగా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకుంటూ రావాలి. ఎందుకంటే మనకి సెకండ్ లేయర్ వస్తుంది కదా కింది వైపు, అందుకే మనకు పోగులు లేకుండా దారాలన్నీ లేకుండా నీట్గా ఉండడానికి ఇలాగ 2 సార్లు అయితే ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటూ రావచ్చు. ఒకవేళ కాటన్ ఉంటే మనకు అవసరం లేదు, ఇది వచ్చేసి జార్జెట్ క్లాత్ కాబట్టి మనకి దారాలు పోగులు అయితే ఎక్కువ వస్తుంటాయి. ఒకవేళ కుట్టుపోయినా కూడా మనకి నీట్గా ఉంటుంది అనమాట. ఓకేనా, దారాన్ని అయితే కట్ చేసేయాలి. ఇప్పుడు ఫస్ట్ లేయర్ అయితే మనకి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు సెకండ్ లేయర్ తీసేసుకొని సెకండ్ లేయర్ కూడా ఫస్ట్ మనం ఇలాగ 2 సార్లు ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి ఫస్ట్ పట్టిని. ఓకేనా, ఫస్ట్ పట్టి అనేది కుట్టుకోవాలి. ఫస్ట్ లేయర్కి అయితే ఫస్ట్ ప్రిల్స్ పెట్టేసి రెండోసారి ఫోల్డింగ్ చేసేసుకొని కుట్టాం కదా. సెకండ్ లేయర్ కదా అలా కాదు, ఫస్ట్ 2 సార్లు ఫోల్డింగ్ చేసుకొని పట్టి అనేది ఇలా ఫోల్డింగ్ చేసేసుకుంటూ కుట్టేసేసుకుంటూ రావాలి ఇలాగా ఈ విధంగా. ఇప్పుడు లాస్ట్లో ఇలా కుట్టుకుంటూ దారాన్ని అయితే కట్ చేసేయాలి. చూసారు కదా ఇలాగ పట్టి అనేది కుట్టుకున్న తర్వాత ఇప్పుడు సీదా మీద ఇలా పెట్టేసుకొని సేమ్ యాజ్ టీజ్ ఫస్ట్ లేయర్కి ఎలా అయితే 1 ఇంచ్ గ్యాప్ వదిలేసి అలా వదిలేసి ఇలాగ ప్రెస్ పెట్టేసుకుంటూ రావాలి. ఇలాగ కొంచెం దూరంగా అయితే పెట్టేసుకోవాలి. కాస్త దగ్గరకు పెట్టామనుకోండి క్లాత్ అనేది ఎక్కువ పడుతుంది. మా క్లాత్ కూడా ఎక్కువ లేదు, తక్కువ ఉంది, ఎందుకంటే బార్డర్ వచ్చింది కాబట్టి. బార్డర్ లేకుండా ప్లెయిన్గా డిజైన్ వచ్చినా కూడా మనకి అంతగా కనిపించదు, ఎందుకంటే కొంగు పార్ట్ కొంచెం పోయింది. ఓకేనా, అలాగే పార్ట్ దీనికి బార్డర్ వచ్చినందుకు కొంచెం ఇలా ఉందన్నమాట. లాస్ట్లో కూడా ఇలాగ లాస్ట్ ప్రిల్స్ పెట్టేసుకొని ఇలాగ దారాన్ని అయితే కట్ చేసేయాలి. చూసారు కదా సెకండ్ లేయర్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం. సెకండ్ లేయర్ ఫస్ట్ లేయర్ సేమ్ యాజ్ టీజ్ ఇంకో పార్ట్ని కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ లేయర్ మీద ఫస్ట్ లేయర్ మీద సెకండ్ లేయర్ ఈ విధంగా పెట్టేసుకోవాలి. వీడియోలు చూపిస్తున్నది ఈ విధంగా సీదా మీద పెట్టేసేయండి. ఓకేనా, ఇలా సీదా మీద పెట్టేసి ఒక 1/2 ఇంచ్ అంతా ఇలాగా పైన ఉండాలి. 1/2 ఇంచ్ పైన లేయర్ ఉంది కదా కింది వైపు ఉండాలన్నమాట. కుట్టు వేసేసుకుంటున్నాం కదా మనం, మరి దగ్గర లేకుండా ఎక్స్ట్రా ఉండే విధంగా కుట్టు వేసేసుకుంటూ రావాలి. విధంగా వీడియోలు చూపిస్తున్న ఈ విధంగా సెకండ్ లేయర్ పైన లేయర్ మీద ఇలా పైన పెట్టేసుకొని కుట్టు వేసేసుకుంటూ రావాలి. అప్పుడే లుక్ అనేది బాగుంటుంది అన్నమాట. ఈ విధంగా ఇలా ఇప్పుడు దారాన్ని అయితే కట్ చేసేయాలి. చూపిస్తాను చూడండి ఎలా ఉందనేసి. చూసారు కదా ఇంకా దగ్గరకు వచ్చింది. ఇక్కడ సెకండ్ లేయర్ మనకి పై మీద వచ్చింది, లుక్ అనేది ఇలా ఉంటుంది అనమాట. ఓకేనా, చూసారు కదా ఎంత బాగుందో. ఇప్పుడు ఇలా అయితే ఇంకో పార్ట్ ప్రిపేర్ చేసుకోవాలి మనము. ఇప్పుడు బాటమ్ పార్ట్ బాడీ పార్ట్కి ఈ విధంగా వీళ్ళు చూపిస్తుంది కదా ఈ విధంగా నీట్గా ఇలా పెట్టేసుకోవాలి. నీట్గా ఇలాగ పెట్టేసుకొని వీడియోలో చూపిస్తుంది కదా ఈ విధంగా బాటమ్ పార్ట్ బాడీ పార్ట్ రెండుని ఈక్వల్ పెట్టేసుకొని ఈ విధంగా
పావించుకొని ఎక్స్ట్రా వదిలేసి క్లాత్ కుట్టేసేసుకుంటూ రావాలి. ఓకేనా. ఒకటేసారి అండ్ బాటమ్ పార్ట్ ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ జాయిన్ చేయకుండా ఫస్ట్ బాటమ్ పార్ట్ ఒరిజినల్ క్లాత్ జాయిన్ చేసేసేయాలి. ఇలా జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ విధంగా చూపిస్తున్నాం కదా, ఈ విధంగా బాడీ పార్ట్ ఇలా పెట్టేసుకొని బాడీ పార్ట్ వైపు నుంచి లైనింగ్ పార్ట్ తీసేసుకోవాలి. ఈ విధంగా ఓకేనా. లైనింగ్ క్లాత్ తీసేసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. మనం సపరేట్ పెట్టేసాం కదా ఒరిజినల్ క్లాత్ ఫ్రిల్స్, లైనింగ్ క్లాత్ అయితే ఇలాగ బాడీ పార్ట్ జాయిన్ చేసుకుంటూ కొంచెం ఈ విధంగా లైనింగ్ ఎక్కువ ఉంటే కొంచెం ఇలాగ వెడల్పు అనేది ఎక్కువ చేసేసి లైనింగ్ ఫ్రిల్స్ ని ఎక్కువ పెట్టేసుకుంటూ ఆ విధంగా కొంచెం వెడల్పు ఎక్కువగా పెట్టేసుకుంటూ ఇలాగ ఓకేనా. దాన్ని అయితే కట్ చేసేయాలి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఎక్స్ట్రా మళ్ళీ ఇంకో కుట్టు కూడా వేయండి. ఓకేనా. ఇంకో కుట్టు వేసేసుకుని స్టిఫ్ ఉంటుంది. చూసారు కదా, ఇలాగా చూపిస్తాను చూడండి ఎలా ఉందనేది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఒక్క పువ్వు కూడా లేకుండా ఉంటుంది, మనకి నీట్గా ఉంటుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు తిప్పి చూపిస్తాను చూడండి లైనింగ్ ఎక్కడి వరకు వచ్చిందో అనేది కూడా. చూసారు కదా, పైన చిన్న చిన్న ఫ్రిల్స్ ఉంటాయి, లోన అయితే కొంచెం వెడల్పు అనేది ఎక్కువ ఉంటుంది. లైనింగ్ వచ్చేసి ఇక్కడ వరకు అయితే వచ్చింది అనమాట మనకి. ఓకేనా. ఇప్పుడు షోల్డర్ అనేది జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా సీదా పెట్టేసి వీటిలో చూపిస్తుంది ఈ విధంగా ఇలా కరెక్ట్ పెట్టేసుకొని రఫ్ చేయాలి. రఫ్ చేసేసి కుట్టేసేసుకుంటూ రావాలి ఈ విధంగా స్ట్రైట్గా. ఇటు సైడ్ కూడా రఫ్ చేయాలి. ఇప్పుడు ఇటువైపు ఇంకో షోల్డర్ని తీసేసుకొని ఇలా పెట్టేసి రఫ్ చేసేసి ఇటు సైడ్ రఫ్ చేసేసాలి. మళ్ళీ ఇంకో కుట్టు వేయండి, 2 కుట్లు వేయాలి షోల్డర్కి. ఓకేనా. ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు మనం హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. ఈ విధంగా పెట్టేసుకోవాలి. హ్యాండ్స్కి అయితే లోతు అనేది తీయలేదు, ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి ఒకటే తీసేసాను అనమాట, అంటే బాడీ పార్ట్కి. ఓకేనా. ఇలా సెంటర్లో కార్డ్ పెట్టేసాం కదా, షోల్డర్ దగ్గర పెట్టేసుకొని ఈ విధంగా పాదాన్ని ఎత్తేసి ఇలాగా కుట్టేసేసుకుంటూ రావాలి. హాఫ్ నుంచి హాఫ్. ఇలా అయితే మనకి కరెక్ట్గా షోల్డర్ దగ్గర హ్యాండ్ అనేది సెంటర్ కరెక్ట్ కూర్చుంటుంది మనకి. ఓకేనా. షోల్డర్ అనేది ముందుకు వెనుకకు జరగకుండా ఉంటుంది అనమాట. ఓకేనా. పావించుకొని ఎక్స్ట్రా అనేది ఖర్చు కొలిసి కుట్టేసేసుకుంటూ రావాలి. ఈ దారాన్ని అయితే కట్ చేసేయాలి. ఇటు సైడ్ సగం వేసేసాం కదా కుట్టు, మళ్ళీ ఇటు సైడ్ ఇలా తిప్పేసుకోవాలి. ఇలాగా మళ్ళీ కుట్టు వేసేసుకుంటూ రావాలి. ఇలాగ పాదాన్ని ఇలాగ ఎత్తేసి ఇలాగ కుట్టు వేసేసుకుంటూ రావాలి. క్లాత్ పట్టుకోకుండా చూసుకుంటూ జాగ్రత్తగా కుట్టు వేయాలి. ఓకేనా. ఈ విధంగా దారాన్ని అయితే కట్ చేసేయాలి. ఇంకో కుట్టు కూడా వేయండి. ఓకేనా. హ్యాండ్స్ అయితే ఈ విధంగా రెండింటికి జాయింట్ చేసేసాను 2 వైపులు. ఇప్పుడు సైడ్ కుట్లు వేయాలి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని మనకి సైజ్ ఎంత ఉందో అంతగా ఇలా వేసుకోవాలి కుట్టు. ఈ విధంగా ఇలా బాడీ మెజర్మెంట్ ఎంత ఉంటుందో అంత కరెక్ట్ పట్టేసుకోవాలి. ఇక్కడ బాడీ పార్ట్ దగ్గర కూడా కరెక్ట్ పట్టుకోవాలి మనము. బాడీ బాటమ్ పార్ట్ కరెక్ట్ రావాలి. ఓకేనా. ఈ విధంగా మన బాడీ షేప్ ఎలా ఉంటుందో కుట్టు కూడా అలానే వేయాలి. చూసారు కదా, ఈ విధంగా 4 లేయర్ వచ్చే విధంగా ఇలాగా పట్టుకున్నాం కదా బాడీ షేప్. బాటమ్ పార్ట్ ఇట్లా చూసారు కదా కరెక్ట్ వచ్చింది. ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ అంతా వదిలేసేయండి క్లాత్. ఓకేనా. చూసారు కదా 4 లేయర్ వచ్చే విధంగా ఇలాగా 1 by 1 పట్టుకోవాలి క్లాత్. కుట్టు వేసేసుకుంటూ ఇక్కడ లాస్ట్లో దారాన్ని కట్ చేసేయాలి. ఇప్పుడు సెకండ్ కుట్టు అంటే రెండో కుట్టు వేయాలి. ఒక 1/2 ఇంచ్ అయితే గ్యాప్ ఉండాలి ఒక కుట్టుకి ఇంకో కుట్టుకి గ్యాప్. ఓకేనా. రఫ్ చేసేసి కుట్టు వేసేసుకుంటూ రావాలి. ఇలాగా రెండో కుట్టు అయినా మూడో కుట్టు అయినా బాటమ్ పార్ట్ వరకు ఒకటే కుట్లోనే కలిపేసేయాలి. బాడీ పార్ట్ వరకు 2-3 కుట్లు అయితే ఉంటాయి అనమాట. ఓకేనా. దారాన్ని కట్ చేసేయాలి. ఇప్పుడు ఇటు సైడ్ కుట్లు వేసేసాం కదా, ఇటు ఇంకా 2-3 కుట్లు వేయాలి. ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకోవాలి చేతులు. ఓకేనా. ఇటు సైడ్ కూడా బాడీ పార్ట్కి జాయింట్ అయితే వేసేసుకొని క్లాత్ కట్ చేసుకోవాలి. వేసిందా చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇలాగా కింది వైపు మనము ఫోల్డింగ్ చేసేసి కుట్టుకోవాలన్నమాట. ఓకేనా. దీని కోర్ ఉంది, ఒకసారి కూడా ఫోల్డింగ్ చేసి కుట్టవచ్చు. నేనైతే 2 సార్లు ఫోల్డింగ్ చేసి కుడుతున్నాను. ఓకే. సన్నగా ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటూ రావాలి. ఈ విధంగా 2 సార్లు ఫోల్డింగ్ చేయండి, నీట్గా ఉంటుంది అనమాట మనకి. ఓకేనా. ఈ విధంగా చిన్న కుట్టు పెట్టేసి ఫోల్డింగ్ చేసేసుకుంటూ కుట్టు వేసేసుకుంటూ రావాలి. ఎవరైతే లైక్ చేయండి, మీరు లైక్ చేయడం వీడియో అనేది చాలామంది షేర్ అవుతుంది. ఓకేనా. లాస్ట్లో మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో కుట్టు ఆ కుట్టులోకి కలిపేసి రఫ్ చేయాలి. ఇలా రఫ్ చేసేసేయాలి. ఇలాగా రఫ్ చేసేసి స్టాప్ చేసేసి దారాన్ని అయితే కట్ చేసేయాలి. కింది వైపుది ఇక్కడ పై వైపు ఉన్న దారాన్ని రెండింటిని కట్ చేసేయాలి. ఓకేనా. ట్రెండింగ్లో నడుస్తున్న 2 layers ఫ్రిల్స్ లాంగ్ ఫ్రాక్ ఈజ్ రెడీ. ఇలాంటి మంచి వీడియోస్ వస్తుంటే ఫాతిమా లర్నింగ్ విత్ ఫ్యాషన్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.